హల్లెలూయా! అందరికీ హృదయపూర్వక వందనములు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రత్యేకమైన రోజున ప్రతి ఒక్క మందిరాల్లో దేవుని యొక్క జన్మం గురించి ప్రాముఖ్యంగా, ఘనంగా చెప్పబడుతుంది. ఆ జన్మం ఎవరిదంటే, ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం మీద తిరిగి లేచి ఉన్నాడో, ఆ లేచుడు ద్వారా మనము ఈ జన్మానికి వారసులుగా మారిపోయాము. క్రీస్తు పుట్టుక మన పుట్టుకే. ఆయన ఎప్పుడైతే విశ్వసించున్నామో ఎలాగంటే, ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో ఆయన ఎప్పుడైతే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడో, ఆ ప్రాణం పడ్డం ఎందుకంటే లోకపరమైన పాపాన్ని ఆయన తీసుకుని, లోకపరమైన పాపపు నీ యొక్క జన్మ, నీ యొక్క జీవితాన్ని ఆయన తీసుకుని, నీతికరమైన ఆయన జన్మని, ఆయన యొక్క నీతిని, ప్రతిదాన్ని నీకు ఇచ్చిన్నాడు. కాబట్టి ఈ రోజున క్రీస్తు మన కొరకు జన్మించిన రోజు, ప్రాముఖ్యమైన రోజు. క్రీస్తు అంటే ఎవరు? నీలోనే ఉన్నాడు. హల్లెలూయా! నీ కొరకు ఆయన ప్రాణం పెట్టిన ఎప్పుడైతే విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా ఆయన నీలోనికి వచ్చేస్తున్నాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన యందు ఫలింపబడును గాక. ఆమేన్. ఆయన సర్వ సృష్టి కోసం ప్రాణం అర్పించున్నాడు. విశ్వసించి ముందుకు వెళ్ళిన వారు దాంట్లో ఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. ఈరోజు ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్క మందిరంలో చెప్పబడుతుంది. కాబట్టి కుటుంబ సమేతంగా అందరూ మందిరానికి వెళ్ళి ఆయన యొక్క జన్మలో ఉన్న ప్రతి ఒక్క మర్మములను తెలియచేసుకుని, కుటుంబం సభ్యులందరూ మరలా ఇంటికి వచ్చి కలిసి ప్రార్థన చేసుకుని, ఆయన యందు భయభక్తులు కలిగి, అంటే ఆయన ప్రేమను కలిగి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రార్థించుకుందామా? అందరికీ హృదయపూర్వక వందనములు. స్తోత్ర మహోన్నతమైన దేవునికి వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. నీ యొక్క జన్మలో తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి పాలువారిగా చేస్తున్నావు తండ్రి. ఇదిగో దేవా, నీ పుట్టినరోజు తండ్రి మాకు ఇచ్చినావు తండ్రి. నీ నీతికరమైన పుట్టినరోజు మాకు ఇచ్చినావు తండ్రి. లోకపరమైన మా యొక్క ప్రతిదాన్ని మీరు తీసుకుని తండ్రి, లోకపరమైన మా యొక్క జన్మమును మీరు తీసుకుని తండ్రి, ఉత్తమమైన తండ్రి, నీతిమైన తండ్రి, ఇదిగో తండ్రి నీ యొక్క జన్మమును మాకు ఇచ్చినావు దేవా. అందులో బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. విశ్వసించిన ప్రతి ఒక్కరి తండ్రి ప్రతి ఒక్క ఫలాన్ని పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడని నడిపించండి. మందిరానికి వెళ్ళేదండి వారి సేవకులు చెప్పే వాక్యం వింటుండగా తండ్రి, వాళ్ళ హృదయాంతరాంగాలు తండ్రి ప్రతి ఒక్క దాన్ని తండ్రి వారు తెలుసుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. ఆత్మ సంబంధం కలిగితే అతిగా ఫలించడానికి కావాల్సిన సహాయం దయచేయమని నా చెరడైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.